సర్వేస్ ఏం చెప్తున్నాయంటే ఇండస్ట్రీకి పనికొచ్చేవాళ్ళు, ఇండస్ట్రీకి రెడీగా ఉన్నవాళ్ళు 25% కంటే ఎక్కువ లేరు అంటున్నారు. అంటే 1/4. ఈ 1/4 ఏంది? హైలీ స్కిల్డ్ ఆర్ అబ్జర్వ్డ్. హైలీ స్కిల్డ్ ఉన్న వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి. రిమైనింగ్ 75%కు జాబ్స్ రావట్లేదనేది సర్వేలు చెప్తున్నాయి. ఈ 25% జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఐఐటీసు, ఎన్ఐటీసు, టాప్ కాలేజెస్ లైక్ సిబిఐటి ఇటువంటి కాలేజీల్లో మీకు దాదాపు 80-85% ఎలిజిబుల్ స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు సిబిఐటిలో హైయెస్ట్ ప్యాకేజీ 59.9 lakhs అట్లేషన్ కంపెనీ. సో టాప్ కంపెనీస్ వస్తున్నాయి. సో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, జేపీ మోర్గాన్స్ అట్లా వస్తున్నాయి మంచివి. కానీ మీడియోకర్ కాలేజీలో, టైర్ 3 కాలేజెస్లో, టైర్ 2 కాలేజెస్లో అంత పర్సంటేజ్ స్టూడెంట్స్ అయితే ప్లేస్ కావట్లేదు. సిబిఐటి లాగా 85%, 90% స్టూడెంట్స్ ప్లేస్ కావట్లేదు. వాళ్ళు 40%, 50% స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారు. టైర్ 3 కాలేజెస్లో ఇంకా కూడా 20%, 25% మాత్రమే స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారు. కాబట్టి నేషనల్ యావరేజ్ చూస్తే 25%, 30% కూడా ఎంప్లాయబిలిటీ దొరకట్లేదు. అది మాత్రం రియల్ ఫ్యాక్ట్. మీరు చెప్తున్నట్టుగా సార్ ఇంత పర్సంటేజ్ వరకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అంటున్నారు. మరి మిగిలిపోయిన ఇంజనీర్స్ పరిస్థితి ఏంటంటే? వాళ్ళు చెప్తాను. వాళ్ళలో కొంతమంది ఏంటంటే హైయర్ స్టడీస్ పోయే అవకాశం ఉంది. ఒక 10-15% స్టూడెంట్స్ ఎంఎస్ ప్రోగ్రామ్స్ కానీ, ఎంటెక్స్ కానీ చేసేటట్టు ఉంది. ఇండియాలో ఎంటెక్స్ చేస్తారు, ఎంఎస్ ప్రోగ్రామ్స్ అబ్రాడ్లో చేస్తున్నారు. ఒక 10-15% స్టూడెంట్స్ యూఎస్ఏ కానీ, కెనడా కానీ, జర్మనీ కానీ, ఆస్ట్రేలియా కానీ వెళ్ళే అవకాశం ఉంది ఫర్ హైయర్ స్టడీస్. ఇంకా రిమైనింగ్ 50% స్టూడెంట్స్, ఇట్ ఈజ్ హార్డ్ కోర్ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ స్కిల్స్ వాళ్ళకి లేకనే ఉద్యోగాలు రావట్లేదు.